శ్రీమద్భాగవత ప్రకాశము అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి. మొదటి భాగములో ఉన్నాము. మనం ఉపోద్ఘాతము అనే దానిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. అంటే ముందు మాట చెప్పుకున్నాము. ముందుగా సమర్పణము అనేటువంటి ముందు మాట మన గురుదేవులు ఎక్కిరాల అనంతకృష్ణ గారు రచించినటువంటిది. ఆ తర్వాత శ్రీమద్భాగవత ప్రకాశము పరిచయము అనేటువంటి విషయాన్ని ముందు మాటగా శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు పరమ గురువులు ఇచ్చినటువంటిది చెప్పుకున్నాము. ఆ తర్వాత ఉపోద్ఘాతము అని హెడ్డింగ్ పెట్టి మనకి ఇస్తూ ఉన్నారండి. ఆ అంశము ఈరోజు చెప్పుకుందాం. భాగవతము అనగా భగవంతుని గురించి చెప్పున్నది. భగవద్భక్తులను భాగవతులు అందరు. భగవంతుడు భాగవతులలో వ్యక్తమగును అన్నది ఈ పవిత్ర గ్రంథమునకు పునాది. భగవంతుడు ఎక్కడ మనకి వ్యక్తమవుతాడు అంటే భాగవతులలో వ్యక్తమైతాట. కనుక భక్తుల గుణకీర్తనము వలన అనుభూతి కలిగినట్లు సాధనల వలనను శాస్త్రాభ్యాసము వలనను కలుగదు. భక్తుల గుణకీర్తన చేయాలండి. భక్తుల యొక్క గుణాలను చెప్పుకోవాలి. దానివల్లట అనుభూతి కలుగుతుందటండి. దానివల్ల కలిగిన అనుభూతి సాధనల వల్ల కానీ శాస్త్రాభ్యాసం వలన కానీ కలగదట. ఈ సత్యమును కూడా భాగవతము ఉదాహరణపూర్వకముగా తెలుపును. జీవులలో దేవుడుండును గనక భూతదయ వలన జీవుల రూపమున దేవుడు మెచ్చుకొనును. తత్ఫలితముగా దేవుని పాదముల సాన్నిధ్యమెరిగిన గురువులతో పొత్తు కుదురును. దాని వలన దేవుని అనుభూతి కలుగును. దేవుని పాదములెరిగిన వారి జీవిత చరిత్రములను చదువుచున్నప్పుడు మనస్సు దేవునిపైకి ఆకర్షింపబడును. ఈ ఆకర్షణ సమయమున సమస్యలతోనున్న మనస్సు స్థితి నుండి సమస్యలు లేని తన స్థితికి జీవుడు మారును. ఏమండి చూడండి, మనస్సు దేవునిపైకి ఆకర్షింపబడుతుంది అని చెప్పుకున్నాం. మనస్సు దేవునిపైకి ఆకర్షింపబడే సమయంలోటండి మనస్సు సమస్యలతో ఉంటుంది. మనకు తెలుసు కదండి, అనేక సమస్యలు మన మనసులో ఉంటాయి. కానీ ఈ భగవంతుడి వైపు ఆకర్షణ కలిగి ఉన్న సమయంలో ఈ మనస్సు అటండి సమస్యలతో ఉన్న మనస్సు స్థితి నుండి సమస్యలు లేని తన స్థితికి జీవుడు మారతాటండి. సమస్యలతో ఉన్న స్థితి నుంచి సమస్యలు లేని స్థితికి మారతాట. దీనినే సముద్ధరణము అనియు సంసారమును తరించుట అనియు మోక్షము అనియు చెప్పుదురు. ఈ అనుభవము నిరంతరము దుఃఖాదులు లేని స్థితిని ప్రసాదించును. దేహమునకు సంబంధించిన జీవన మరణములు కూడా తనకు లేని స్థితిని ప్రసాదించును. దీనిని అనుభవమునకు తెచ్చుటకు రచింపబడిన గ్రంథమే భాగవతము. భాగవతమును వ్యాసుడు సంస్కృతమున రచించెను. బమ్మెర పోతన తెలుగున రచించెను. భాగవతము 12 భాగములు. వానిని స్కందములు అందురు. ఈ పవిత్ర గ్రంథము రచించిన వెనుక వ్యాసుడు తన కుమారుడైన సుఖయోగేంద్రునకు ఉపదేశించెను. అతడు పరీక్షిత్తునకు ఉపదేశించెను. నేను చనిపోవుదునని అనుకొనుచున్న పరీక్షిత్తు భాగవతోపదేశమును పొందిన వెనుక తాను చనిపోక దేహమును విడిచెను. చూడండి తేడా, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భాగవతము ఉపదేశము పొందక ముందు పరీక్షిత్ ఏమనుకున్నాడు? నేను చనిపోవుదును అని అనుకున్నట్ట. భాగవత ఉపదేశాన్ని పొందిన తరువాత ఏమనుకున్నాడు పరీక్షిత్ అంటే నేను చనిపోవటం కాదు, దేహాన్ని విడుస్తున్నాను అని అనుకున్నట్టండి. చనిపోవటం వేరు, దేహాన్ని విడవటం వేరు. కనుక భాగవతం ఉపదేశం పొందిన వెనుక తాను చనిపోక దేహమును విడిచెను అని అంటూ ఉన్నారు మాస్టర్. ఈ వృత్తాంతమును కూడా కలిపి సూతుడు సౌనకాదులకు ఉపదేశించెను. ఈ మొత్తము సంహిత 12 స్కందములుగా కూర్చబడినది. భాగవతమునందరి ఉపదేశ రహస్యము మొదట సృష్టికర్తయగు బ్రహ్మ తన సృష్టి జిజ్ఞాసలో చిక్కుపడి నారాయణుని అనుగ్రహమున భక్తినమ్రుడై గ్రహించెను. దానిని నారదునకు ఉపదేశించెను. నారదుడు వ్యాసునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయమున మైత్రేయులకు ఉపదేశించెను. మైత్రేయులు విదురునకు ఉపదేశించెను. ఇది
భాగవత సంప్రదాయము. ఇది జాగ్రత్తగా మనం చదువుకోవాలండి. అంటే అధ్యయనం చేసేవాళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఏంటండి భాగవత సంప్రదాయము అని అంటే గనక మనకు తెలుసు, నారాయణుడు నుండి బ్రహ్మగారికి ఉపదేశించబడింది. మొదట నారాయణుడు బ్రహ్మగారికి ఉపదేశించాడండి. బ్రహ్మ నారదునకు ఉపదేశించాడు, నారదుడు వ్యాసునకు ఉపదేశించాడు, వ్యాసుడు శుకునకు ఉపదేశించాడు, శుకుడు పరీక్షిత్తు మహారాజుకు ఉపదేశించాడు. ఈ వృత్తాంతం మొత్తాన్ని కలిపి సూతుడు సౌనకాదులకు ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు మైత్రేయులకు ఉపదేశించాడు, మైత్రేయులు విదురులకు ఉపదేశించారు. ఇది భాగవత సంప్రదాయము. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎవరికి ఉపదేశించారు అనేటువంటిది ఒక స్టడీలాగా చేసేట్టయితే మటుకు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. పోతన 6000 యోగి బ్రాహ్మణుడు. పోతన గారి గురించి చెప్తూ ఉన్నారండి ఇక్కడ. పోతన 6000 యోగి బ్రాహ్మణుడు, మహాసిద్ధుడైన భక్తుడు, కౌండిన్యస గోత్రజుడు. తండ్రి పేరు కేసన, తల్లి పేరు లక్ష్మమాంబ, అన్నగారి పేరు తిప్పన. పోతన శ్రీనాథుని బావమరిది అని కొందరు అందురు, కాదని కొందరందురు. పోతనకు మల్లన అను కుమారుడు కలడు, అతడు కూడా కవి అని కొందరి అభిప్రాయము. వీరి నివాసము బమ్మెరై అని కొందరును, ఒంటిమిట్టాయని కొందరును, ఓరుగల్లని కొందరును ఊహించుచున్నారు. స్పష్టముగా ఎవ్వరికీ తెలియదు. బమ్మెర పోతనామాత్యుడు ఒక చంద్రగ్రహణము నాటి రాత్రి గంగా స్నానము చేసి ఇసుక తిన్నెపై మహేశ్వరుని ధ్యానము చేయుచు అర్ధనిమీలిత నేత్రములతో ఆసీనుడై ఉండెను. అప్పుడు సీతతో కూడిన కోదండరామస్వామి సాక్షాత్కరించి ఇట్లనెను. ఆయన ధ్యానం చేసిందేమో మహేశ్వరుణ్ణండి, అంటే శివుణ్ణి. ప్రత్యక్షమైంది ఎవరు? కోదండరామస్వామి. సీతమ్మతో కూడిన కోదండరామస్వామి సాక్షాత్కరించి ఇట్లా అన్నట్ట, నేను రామభద్రుడను, నీవు భాగవతము తెనుగున రచించి నాకు అంకితము చేయుము, మోక్షము సిద్ధించును అని అన్నట్టండి శ్రీరామచంద్రమూర్తి. పోతన వెంటనే లేచి కొన్ని దినములకు గంగా తీరము నుండి ఏకశిలా నగరమునకు వచ్చెను. పెద్దలు, తెలిసిన వారు, బంధువులను గంగా తీరమున జరిగిన వృత్తాంతమును విని ఆనందించి అనుజ్ఞను ఒసగగా భాగవత రచనము ఆరంభించి శ్రీకృష్ణునకు సమర్పితముగా షష్ట్యంతములు రచించెను. ఇతడు చేసినది పరమేశ్వర ధ్యానము, ప్రత్యక్షమైనది సీతారాములు, అంకితమిమ్మని అడిగినది శ్రీరాముడు. గ్రంథారంభమున షష్ట్యంతములు ఉద్దేశింపబడినది శ్రీకృష్ణునకు. ఆశ్వాసములో అంకితము పద్యములు శ్రీరామునుద్దేశించి ఉన్నవి. దీనిని బట్టి మహేశ్వరునకు, శ్రీరామునకు, శ్రీకృష్ణునకు భేదము లేదని పాఠకులకు ధ్వని మార్గమున ఉపదేశించినాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, ఒకనాటి చంద్రగ్రహణం రోజు రాత్రిటండి పోతన గారు గంగా స్నానం చేసి ఇసుక తిన్నపై పరమేశ్వరుణ్ణి, శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నట్ట. ప్రార్థిస్తుంటే రామభద్రుడు కోదండరామస్వామి ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమై ఏం చెప్పాడు? భాగవతమును తెలుగులో రచించి నాకు అంకితం చేయము అని అన్నట్టండి. మళ్ళీ సరే, ఆయన వాళ్ళ ఊరొచ్చి పెద్దల అనుజ్ఞను తీసుకుని భాగవత రచన ఆరంభించాడు. అయితే ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారంటే, చేసిందేమో పరమశివుడి ధ్యానము, ప్రత్యక్షమైందేమో సీతారాముడు, అంకితం ఇమ్మని అడిగిందేమో శ్రీరాముడు. మరి లోపల కథ, లోపల వృత్తాంతము ప్రధానంగా ఎవరిది? శ్రీకృష్ణుడిది. ఆశ్వాసంలో అంకితం ఎవరికిచ్చారు? శ్రీరామునికి అంకితం ఇచ్చారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోందంటే, మహేశ్వరునకు, శివుడికి, శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి భేదము లేదు, వాళ్ళందరూ ఒకటే, ఒకటే వెలుగు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. పాఠకులకు ధ్వని మార్గమున ఉపదేశించినాడు. అయ్యా, ఏవో మనం ఇన్ని రకాల దేవుళ్ళు అంటూ అనుకుంటాం, కానీ ఉన్నది ఒక్కటే వెలుగు, ఒక్కటే భగవంతుడు. అందుకే కదండి మరి శివుణ్ణి ప్రార్థిస్తే శ్రీరాముడు ప్రత్యక్షం అవటం ఏంటండి?
ఆయన రాయమని చెప్పిందేముంది, శ్రీకృష్ణ కథను రాయమని చెప్పాడు ప్రధానంగా. కనుక ధ్వని మార్గమున ఉపదేశించాట పోతన గారు. ఏమని? మహేశ్వరునకు శ్రీరామునకు శ్రీకృష్ణునకు భేదము లేదు అని ఉపదేశించాడండి. అయితే మాస్టర్ అంటూ ఉన్నారు, ఈ అనుభూతి పొందినవాడే భాగవత రచనకు అర్హుడు. ఇట్లా ఇంతమంది వేరు వేరు దేవుళ్ళు అని అనుకున్నవాడు భాగవత రచనకు అర్హుడు కాదండి. ఉన్నది ఒకటే వెలుగు. మహేశ్వరుడు వేరు, శ్రీరాముడు వేరు, శ్రీకృష్ణుడు వేరు కాదు. వీళ్ళ ముగ్గురికి భేదము లేదు అనే అనుభూతి అది పొందినవాడే భాగవత రచన చేయగలడు అని అంటూ ఉన్నాడండి మాస్టారు. ఇంకా చెప్తూ ఉన్నారు, గ్రంథపీఠికలో అంటే ఏవి ప్రక్షిప్తములు, ఏ శ్లోకాలు, కొన్ని బాగా ప్రఖ్యాతమైనటువంటి శ్లోకాలు కూడా మనం పోతన గారు రచించారు అనేటువంటి ఒక అపప్రథలో ఉంటాం. మాస్టర్ ఇక్కడ మనకి చక్కగా స్పష్టం చేస్తూ ఉన్నారు. గ్రంథపీఠికలో ఈ మనుజేశ్వరాధములకిచ్చి అను పద్యము ఒకటి పోతన పేర చెల్లుచున్నది. మనుజేశ్వరులను అధములు అనవలసిన ఆవశ్యకత, సందర్భము అందెచ్చటను కనిపించదు. సందర్భము ఉన్నను ఇట్టి అంశముల యందు వాంగ్నియమము పాటించు సత్వగుణము కలవారే భాగవతులు. ఇట్టి నిష్కారణ దూషణము మరెక్కడను పోతన వాక్కులలో కనిపించదు. ఈ పద్యముతో పాటు చేతులారంగా శివుని పూజింపడేని అని పద్యమున్నది. దానికిని దీనికిని సందర్భము లేదు. ఈ రెండు పద్యములకును ముందొక వచనమున్నది, తరువాత ఒక వచనమున్నది. ముందు వచన వాక్యము పరిసమాప్తి కాలేదు. కార్యకారణ దక్షుండనై డాష్ అని అసమాపక క్రియలో ఉత్తమ పురుషలో పై వచనము త్రెంపబడి ఉన్నది. దిగువ వచనము విరచనా కుతూహలుండనై డాష్ 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 అని ఉత్తమ పురుషలో ఉన్నది. నడుమ నున్న పద్యమున బమ్మెరపోతరాజొకడు శ్రీహరికి చెప్పెను అని ప్రథమ పురుషలో ఉన్నది. ఇక దాని తరువాత చేతులారంగ శివుని పద్యము మరెవ్వరిని గూర్చియో చెప్పుచున్నది. కనుక నీ ఎదికి అందుకని పద్యములు రెండును పోతనవి కావు. మాస్టర్ ఇక్కడ చాలా సోదాహరణముగా ఇవి పోతనవి కాదు అనేటువంటిది మనకి ప్రూవ్ చేస్తూ ఉన్నారండి, రుజువు చేస్తూ ఉన్నారు. కనుక ఈ పద్యములు రెండును పోతనవి కావు. పై వచనమును క్రింద వచనమును కలిపి చదువుకున్నచో వాక్యము పరిసమాప్తి అగుచున్నది. తప్పు చేయుట కూడా చేతగాని వాడెవడో పోతన పట్ల దురభిమానముతో రచించి చూచుకొనకుండా అతుకని చోట ఇరికించి మన అదృష్టవశమును దొరికిపోయాను. అందువలన ఈ రెండు పద్యములను వేరుగా దిగువ పాదభాగమున ముద్రించితిమి. మాస్టారు ఈ రెండు పద్యాలను ముద్రించాలి. మామూలు లైన్లో ఒక వరుసలో ఈ రెండు పద్యాలు ఉంటాయి కదండి, కనుక అక్కడ ఈ రెండు పద్యాలు ముద్రించలేట, కింద పాదభాగంలో విడిగా రాశాము అని చెప్తున్నారండి మాస్టర్. మనకు లభించు తెలుగు భాగవతము అంతయు పోతన చే రచింపబడినది కాదు. మొదటి 4 స్కందములను పోతన కృతములు, 5వ స్కందము గంగన చేతను, 6వ స్కందము సింగన చేతను రచింపబడినవి. 7, 8, 9, 10 స్కందములు పోతన రచనము. 11, 12 స్కందములు వెలిగందల నారయ్య కవి రచించను. ద్వితీయ స్కందమున కొంత భాగము కూడా నారయ్య రచించనని కొందరి అభిప్రాయం. మొత్తం పోతన గారు రచించింది కాదండి. మొట్టమొదటి 4 పోతన గారు రచించినవి, 5వ స్కందమేమో గంగన గారు రచించినది, 6వ స్కందమేమో సింగన గారు రచించినవి. మళ్ళీ 7 నుంచి 10 వరకు ఆ 4 మళ్ళీ పోతన గారే రచించారు. ఆ తర్వాత 11, 12 అంటే చివరి 2 స్కందములు వెలిగందల నారయ్య కవి రచించారటండి. ద్వితీయ స్కందమున కొంత భాగము కూడా నారయ్య రచించినని కొందరు అభిప్రాయము అని అంటూ ఉన్నారు. గ్రంథమంతయు కలిపి పద్యగద్యముల సంఖ్య 9005. అందు 1060 గద్య పద్యములను ఇతరులు రచింపగా మిగిలిన వారిని పోతన రచించెను. అనగా గ్రంథమంది ఎక్కువ భాగము పోతన రచనయే. మిగిలిన వారి రచనలు పోతన రచన అంత బాగుండవని కొందరి పండితుల ఊహ. ఈ ఊహలో
అభిమానముతో పాటు అసత్యము కూడా ఉన్నట్లు కనిపించును. ఇంతకును మిగిలిన వారు కొన్ని భాగములు రచించుటకు గల కారణమేమని కొందరు విచికిత్స చేసిరి. రాచకొండ ప్రభువగు సర్వజ్ఞసింగ భూపాలుడు ఆంధ్ర మహాభాగవతమును తనకంకితమీయమని పోతనను కోరిననియు, పోతన నరాంకితమునకు నిరాకరింపగా కోపమున సింగభూపతి భాగవతమును పాతి పెట్టించననియు, ఆ కారణమున గ్రంథమున కొంత భాగము శిథిలము కాగా మిగిలిన వారు పూరించిననియు ఒక అభిప్రాయం. పోతనయే తన శిష్యుల చేత కొంత భాగము పూరింపజేసి సత్కర్మను పంచిపెట్టెను అని మరికొందరి ఊహ. పాతిపెట్టించుట సత్యమైనచో గ్రంథభాగములు శిథిలమగుట ఒక్క ప్రతియే ఉన్నప్పుడు జరగవలెను. శిష్య సమేతుడైన ఒక సుప్రసిద్ధ మహాకవి గ్రంథమును రచించుచుండగానే అనేక ప్రతులు తీయుట వాల్మీకి వ్యాసుల కాలము నుండి వచ్చుచున్న ఆచారం కనుక దీనిని గూర్చి సత్య నిర్ణయమునకు ఆధారములు లేవు. పోతనకు శ్రీనాథుడు భావమరిది అను జనశ్రుతిని గూర్చి కొన్ని కథలున్నవి. పోతన గాని శ్రీనాథుడు గాని తమ గ్రంథములయందు ఈ ప్రసక్తి తేలేదు. సత్యమైనచో పోతన తప్పక స్మరించి ఉండేటివాడు. పూర్వ కవిజన సంభావనంబుగావించి వర్తమాన కవులకు బ్రియంబు పలికి భావి కవుల బహుకరించి చెప్పగల పోతన శ్రీనాథుని వంటి శారదాతనయుడైన మహాకవిని స్మరింపక విడుచుట సంభావ్యము కాదేమో. ఇంతకును పోతన శ్రీనాథుని తరువాతి వాడు. మాస్టర్ ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారండి. శ్రీనాథుడు పోతన వీళ్ళిద్దరూ బావా బావమరిది అని అంటారు, కానీ ఇంతకును పోతన శ్రీనాథుని తరువాతి వాడు. శ్రీనాథునకు శిష్యుడు బావమరిది అగు దుగ్గర మహాకవి నాచికేతూపాఖ్యానము రచించెను. అతడుగాక పోతనయను బావమరిది కూడా శ్రీనాథునకు ఉన్నాడు. శ్రీనాథునకు పోతన అనే బావమరిది ఉన్నట్టండి, కానీ అతడు కవి కాడు. పేరును బట్టి కొంత భ్రాంతి జనశ్రుతిగా పుట్టి ఉండవచ్చును అని అంటూ ఉన్నారండి మాస్టర్. కనుక ఈ రకంగా మనము శ్రీమద్భాగవతమునకు ఉపోద్ఘాతము చెప్పుకున్నామండి ఈరోజు. రేపు భాగవత గ్రంథ ప్రాశస్త్యము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తామండి అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.